వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో ఆరి వర్క్ బ్లౌజ్ ఫ్రంట్ నెక్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు చేరుతుంది. ఈరోజు ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా ఫ్రంట్ నెక్ డిజైన్స్ వర్క్ బ్లౌజెస్ కోసం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుందండి మీకు ఏ డిజైన్ నచ్చింది అనేసి. అలాగే ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు ఏదైనా డిజైన్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసుకోండి. అది మీకు ఫ్యూచర్లో ఏదైనా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి అన్నప్పుడు ఆ ఫోటో మీకు యూజ్ అవుతుంది. అలాగే ఆ డిజైన్ మీకు కావాలి అనుకున్నప్పుడు ఆ ఫోటోని చూపిస్తే వేరే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఈ వీడియోలో చూస్తున్నారు కదా అండి, అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్. ఈ మధ్యకాలంలో ఈ బ్లౌజ్ డిజైన్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. ఆరి వర్క్ వచ్చేసి పట్టు శారీస్కి చాలా కామన్ అయిపోయిందండి. ఇందులో చూస్తున్నారు కదా, కొన్ని సింపుల్గా ఉన్నాయి, కొన్ని హెవీగా కూడా ఉన్నాయి. ఫ్రంట్ నెక్స్ వచ్చేసి అప్పట్లో నార్మల్గా యూ షేప్ పెట్టుకునేవారు, కానీ ఇప్పుడు చాలా డిజైన్స్ వచ్చాయి. అందుకే ఈ వీడియో మీకోసం. ఇందులో మనకి కాలర్ ఉన్నాయి, యూ షేప్, వి షేప్, అలాగే ఫ్లవర్ కట్లో కూడా ఉన్నాయి. ఈ వీడియో మీరు చూసినట్లయితే మీకు శారీకి బ్లౌజ్ ఏది మ్యాచింగ్ వేసుకోవాలి అనేది కూడా మీకు అర్థమవుతుంది. అలాగే కొన్నిటికి వచ్చేసి స్లీవ్ డిజైన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి చూసేయండి. ఆరి వర్క్ వచ్చేసి మనకి స్లీవ్స్కి పట్టు క్లాత్ మీద వేస్తారండి. వాటికి మనకి సపరేట్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకోవాల్సి ఉంటుంది. సింపుల్ డిజైన్కి వచ్చేసి 1000 నుంచి స్టార్ట్ అవుతుందండి. మనకి హెవీ డిజైన్స్ 5000, 6000 వరకు కూడా ఉంటాయండి. ఈ మధ్యకాలంలో వెల్వెట్ బ్లౌజెస్ కూడా ఆరి వర్క్స్కి బాగా యూజ్ చేస్తున్నారండి. ఇవి లేటెస్ట్ ఫ్యాషన్. సో మీరు కావాలంటే వాటిని కూడా ఫ్యాన్సీ శారీస్ కానీ పట్టు శారీస్కి కానీ ట్రై చేయొచ్చు. ఆరి వర్క్ వచ్చేసి పట్టు క్లాత్ మీద వేస్తారు కానీ జరీ మీద వేయరండి, అది గమనించగలరు. అందుకే మనం స్లీవ్ డిజైన్స్ చూసినట్లయితే పట్టుని ప్లెయిన్గా పెట్టేసుకోవాలి కానీ మనకి వర్క్ ఉండదన్నమాట. సో వర్క్ కావాలంటే మనము నెట్ క్లాత్ కానీ వేరే క్లాత్ కానీ ప్రిఫర్ చేయాలి. హ్యాండ్స్కి మీరు ఆల్ ఓవర్ కానీ వర్క్ హెవీగా ఉండాలి అనుకున్నట్లయితే మనము పట్టు క్లాత్ని తీసుకొని స్టిచ్ చేయించుకోవాలండి. వర్క్ కోసం సపరేట్ క్లాత్స్ ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. లేదు అంటే జరీ మీద వర్క్ కావాలంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే కొంచెం ట్రై చేయొచ్చండి, అది వేసుకున్నా కూడా బాగుంటుంది. ఈ వీడియో చూస్తున్నారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.